WCC నేషనల్ ప్రెసిడెంట్ రఘుమూర్తి పీటర్ నాయుడుని ఈరోజు నిన్న రాత్రి నుంచి మనం చూస్తూ ఉంటే జరుగుతున్న విషయాలు మీరంతా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. పెద్దలు రత్నమన్న గారు, పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ విజయన్న గారు, యూజాక్ నేషనల్ ప్రెసిడెంట్ బెజవాడ రవణ గారు, ఇక్కడ ఉన్న ఇంకా చాలామంది పెద్దలు ఈ విషయంలో స్పందించి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారితో మాట్లాడటం, చర్చించడం జరిగింది. అనుకూలంగా సిఐ గారు కూడా స్పందించారు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి వారు అన్నారు. అయితే ఒక మాట, ఈ యొక్క పరిస్థితి నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ వీడియో గమనిస్తున్న ఎంతమంది అయితే పాస్టర్స్ ప్రాముఖ్యంగా సేవకులు ఉన్నారో వారు చేయవలసిన విషయం ఏంటంటే, మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ వారిని వెళ్ళి మీరు పర్సనల్గా కలిసి అక్కడ ఉన్న లీడర్స్తో పర్సనల్గా కలిసి ఒక చక్కటి ర్యాపో మీరు ఏర్పాటు చేసుకోవడం బట్టి రేపన్నాడు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు కూడా మనకి అనుకూలంగా స్పందించే అవకాశాలు ఎక్కువగా 90% కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా సీరియస్గా తీసుకొని పరిచయాలు పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవం మొత్తం ఐక్యత కలిగి ఉన్నారు, ఐక్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా WCCగా అలాగే యూజాక్ నేషనల్ ప్రెసిడెంట్ బెజవాడ రవణ గారు అలాగే రత్నమన్న గారు ఈ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించాలని కోరుతూ నా మాటల్ని ముగిస్తా ఉన్నాను. శాలం ప్రెసిడెంట్ అందరికీ ప్రైజ్ రావండి. నేను జరిగినటువంటి ప్రశాంతంలో జరిగినటువంటి గొడవ విషయంలో మరి బాలనగర్ డివిజన్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. సిఐ గారు మరి దాన్ని చూసి మరి పరిశీలన చేసి స్పందించి మరి న్యాయం జరిగేలాగా మాట్లాడినారు. వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే అజీజ్ బందనగర్లో ఉన్నటువంటి మరి అజీజ్ గారు కూడా వారు కూడా వచ్చి మా ఇద్దరిని కూడా సమకూర్చి మరి ఆయన యొక్క ప్రతికూల పరిస్థితులను బట్టి నేను దేని విషయంలో మీకు సహకరిస్తానని చెప్పిన హామీ ఇచ్చారు. దాన్ని బట్టి కూడా అజీజ్ గారికి కూడా వందనాలు. మరి కూడా వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా మరి పోలీసు సిఐ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున మన పాస్టర్ గారి మీద దాడి జరిగిందని చెప్పేసి వాట్సాప్లో చాలా వైరల్ అయింది. అది మతానికి సంబంధించిన గొడవ కాదు, వ్యక్తుల మధ్యన జరిగిన గొడవ. అయితే దాని విషయంలో కొంత మత సంబంధమైన విషయం వెళ్ళింది కాబట్టి అది కాదు, ఒక 2 ఫ్యామిలీకి సంబంధించిన విషయము అక్కడ కాలనీలో. ఆ కాలనీ పెద్దలు అజీజ్ గారు వచ్చారు, అలాగే కుక్కట్పల్లికి సంబంధించిన మైనార్టీ సంబంధించిన లీడర్ అన్న పేరు డేవిడ్ అన్న గారు వచ్చారు, అలాగే పీటర్ అన్న, అలాగే రాజు గారు, చాలా మంది పెద్దలందరూ వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో సిఐ గారు వాళ్ళ పరిధిలో కాకుండా, ఆయనది కుక్కట్పల్లికి వస్తుంది ఈ ఏరియా, కానీ అయినా కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చొరవ తీసుకొని ఇరుపక్షాలను సామరస్యంగా పరీక్షించి కాంప్రమైజ్ చేసి అందరినీ కలిపి అన్నదమ్ముల్లాగా ఇంకా ఇప్పటి నుంచి మంచిగా ఉండండి, ఇంకెప్పుడు గొడవలు కావని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని పక్షంలో ప్రత్యేకంగా ఈ బాలనగర్ సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను క్రైస్తవ తరఫున. అందరికీ వందనాలు. वो चर्च के पास चप्पला रखने थे, बच्चे ज़रा फेंक देने थे, मिसअंडरस्टैंडिंग हो गई लोगों को। औरतों के बातों में आके वो बच्चे की तरफ से बच्चे को मारे बोल के ऐसा एक बात बोल देने से वो इतनी बड़ी बात बढ़ गई तो है। हालांकि सब एक है, हम लोग पूरे भाया एक जगह रहेंगे और मैं भी पूरी कोशिश करूँगा कि सबको एक जगह मिला के लेके चलने की कोशिश करूँगा. పీటర్ నాయుడు ఈ సమయంలో 2 మాటలు. ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ జరిగిందో ఆ వైరల్ విషయంలో చిన్న క్లారిటీ. ఇది మతానికి సంబంధించిన గొడవ ఏమాత్రం కాదు. ఇద్దరు వ్యక్తులకి, ఇద్దరు కుటుంబానికి మధ్యలో జస్ట్ ఒక చెప్పల విషయంలో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిన గొడవ మాత్రమే. ఆ బస్తీకి సంబంధించిన పెద్దలు ఇక్కడ అజీజ్ గారు అన్నగారు ఉన్నారు, అలాగే పాస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న సిఐ గారు కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాము. సిఐ గారు కూడా కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వారు కూడా సారీ చెప్పడం జరిగింది. ఒక లేఖ కూడా మేము రాసుకోబోతా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా ఫోన్లు కానీ లేకుంటే ఇక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం కానీ అలాంటి ఎవరైనా ఐడియాలజీలో ఉంటే ఒకసారి మానుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మా మధ్యలో నరేష్, శ్రీ గణేష్ ఎమ్మెల్యే గారి యొక్క పిఏ గారు కూడా ఉన్నారు. తమ్ముడు WCC స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారు కూడా ఒక 2 మాటలు మాట్లాడని చెప్పి కోరుతాం. మొన్న జరిగిన సంఘటనలో మన పాస్టర్ గారిని కొట్టడం జరిగింది ఆపోజిట్ పర్సన్. మరి వాళ్ళ తరఫున అజీజ్ భాయ్ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది సామరస్యంగా. అదేవిధంగా ఇది కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి చెందిన PS అయినా కూడా ఇది మన బాలనగర్ పరిధిలో ఉన్న మన నరసింహారావు సార్ గారు తీసుకొని దీన్ని సామరస్యంగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మరి ఆపోజిట్ పర్సన్కి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే
కఠిన చర్య తీసుకుంటానని చెప్పి నరసింహారావు సార్ గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని తరపున మరి పాస్టర్ గారికి సారీ కూడా చెప్పాడు. అదేవిధంగా మళ్ళీ కాంప్రమైజ్ లెటర్ కూడా రాసిచ్చి సిఐ గారు కూడా మనకు అనుకూలంగా స్పందించారు. దానికి సిఐ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశ క్రైస్తవ సోదరులకు నా నిండు హృదయపూర్వక వందనములు. ఏంటంటే ఇక్కడ ప్రశాంతి నగర్, కుకట్పల్లి, ఎన్టీఆర్ నగర్ పరిధిలో చెందిన పెన్యూల్ మినిస్ట్రీస్కి చెందిన పాస్టర్ అలెక్స్ గారి మీద దాడి జరిగిందని విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ జరిగింది. మనము ఆలోచించే విధంగా కాదు, అక్కడ కేవలం చిన్న తగాదా, ఒక మిస్కమ్యూనికేషన్. ఏంటంటే ఒక బస్తీలో ఉన్న చిన్న అక్కడిక్కడ ఉన్న పిల్లలు అది చెప్పులేసుకోవడం వల్ల అది చినికి పెద్దగా అయిపోయి అది పెద్ద ఏదో గొడవలాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కావున అక్కడ ఉన్న లోకల్లో ఉన్న అజీజ్ భాయ్ అనే వ్యక్తి వచ్చి అమ్మాయిది ఇట్లా కాదు, ప్లస్ అలెక్స్ బ్రదర్ కూడా ఇది చిన్న గొడవనే, కానీ వైరల్ ఎవరు చేశారో తెలియదు, కానీ ఇది చాలా చిన్నది. అయితే సిఐ సార్ బాలానగర్ సిఐ సార్ నరసింహారాజు గారు కేవలమైన హృదయపూర్వకంగా ఆయన ఏం చేశారంటే చాలా ఈజీగా పరిష్కరించాడు. అది కేవలం ఆయనకే చెల్లింది. నరసింహారాజు సార్కి నిండు వందనాలు, శుభాభివందనాలు. థ్యాంక్ యూ.